హలో ఆల్, వెల్కమ్ టు ఛానల్. నేను చెప్పే ఒక సింపుల్ టాపిక్ అండి. మీరు చాలా లాంగ్ వీడియోస్ క్రియేట్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వ్యూస్ రావట్లేదు. సో దానికోసమే ప్రతి లాంగ్ వీడియోకి ఒక షార్ట్ వీడియో క్రియేట్ చేసుకోండి. ప్రతి లాంగ్ వీడియోకి ఒక షార్ట్ వీడియో క్రియేట్ చేసుకోండి. షార్ట్ వీడియోలో మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకున్న ఆప్షన్ ఏంటంటే చాలా మందికి తెలియదండి. ఆ వీడియోలో మనము ఏదైతే క్రియేట్ చేస్తామో ఇక్కడ మనకు ఒక రిలేటెడ్ వీడియో ఉంటుంది. అంటే మన షార్ట్ నుంచి లాంగ్ వీడియో వెళ్ళడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా మనకు లాంగ్ వీడియో కనుక చూడాలనుకుంటే మన షార్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఈ షార్ట్ వీడియో మనకు లాంగ్ వీడియోకి ట్రాఫిక్ తీసుకెళ్తుంది అన్నట్టు. అర్థమైందా? సో ప్రతి లాంగ్ వీడియో వ్యూస్ అవ్వాలంటే షార్ట్ వీడియోలో మనకు రిలేటెడ్ వీడియో ఉంటుంది. ఇది కంపల్సరీ చేసుకోవాలి. ప్రతి లాంగ్ వీడియోకి ఒక షార్ట్ వీడియో యూజ్ చేసుకోండి. అది మనకు చాలా వరకు బెనిఫిట్ ఏంటంటే మనకు వ్యూస్ తీసుకురావడానికి చాలా వరకు మనకు బెనిఫిట్ అవుతుంది. సో ఈ విధంగా యూజ్ చేయడం వల్ల మన షార్ట్ అంటే యూట్యూబ్ షార్ట్ అనేది లాంగ్ వీడియోకి బెనిఫిట్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా ఎలాంటి షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియోస్ మనకు వ్యూస్ అనేది క్రియేషన్ అవుతుంది అన్నట్టు. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వీడియో చేశాక మీకు రిలేటెడ్ వీడియో ఉంటుంది. వీడియో ప్లే చేసిన వెంటనే మీకు ఇక్కడ దానికి రిలేటెడ్ వీడియో మీకు ఆల్రెడీ పోస్ట్ చేయ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ వీడియో ప్లే అయ్యేటప్పుడు మీకు ఇక్కడ మీకు ఆప్షన్ ఆల్రెడీ ఉంటుంది, హౌ టు మేక్ ఏ సినిమాటిక్. ఇది మీకు లాంగ్ అంటే ఏంటంటే షార్ట్ లో మీకు కంటెంట్ సింపుల్ గా ఉంటుంది. సో లాంగ్ వీడియోలో కంప్లీట్ గా మీకు ఇన్ డీటెయిల్ గా ఉంటుంది. సో ఈ విధంగా మనం కంటెంట్ క్రియేట్ చేసుకుంటే మన కంప్లీట్ గా వ్యూస్ అనేది మనకు యూట్యూబ్ లో ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా చేసుకోండి. ప్రతి లాంగ్ వీడియో షార్ట్ వీడియో రెండు క్రియేట్ చేసుకోండి. సో మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.